అందరికీ నమస్కారం. ఇక్కడ కనిపిస్తున్నారు కదా! వీళ్ళంతా ఎక్కడో మారుమూల ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి బతుకుదేరు కోసం కష్టపడి పని చేస్తున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితిని చూశారు కదా! రాత్రి అయితే చాలు వీళ్ళు బయటికి రాలేని పరిస్థితి. విపరీతమైన చలి. పిల్లలు చలికి బాగా ఇబ్బంది పడుతున్నారు. కావున ఈరోజు మన శ్యామ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందరికీ దుప్పట్లు పంచడం జరిగింది. మార్కాపురం నుంచి ఇక్కడికి వచ్చినాము. ఏంటంటే మేము గంగిరెడ్డి వాళ్ళం ఎందుకు బతకడానికి వచ్చినాం కాబట్టి ఏదో ఏమో మేడం గారు మమ్మల్ని దయచేసి ఈ చలికాలం ఏదో తల బెడ్ సూట్ ఇచ్చి లక్షణంగా బతికింది చాలా అనిపించింది. మేము ఇక్కడ నుంచి చాలా రోజులకి వెళ్ళి ఇక్కడ ఉన్నాము. ఈ రోడ్డు మీద ఎంతో మంది వాతాండ్రు కానీ ఎవరే కానీ మమ్మల్ని గుర్తించలా. శ్యామలా మేడం ట్రస్ట్ నుంచి మమ్మల్ని గుర్తించి ఇక్కడ మమ్మల్ని చూసి అదే పనిగా మనుషులు రగ్గులు ఇచ్చి చంపించినారు. ఆమెకు ధన్యవాదాలు.